చేస్తాడు. Heavenly Father, Almighty Lord Jesus Christ, Lord, thank you for protecting us from morning till now, Lord. Thank you for protecting us the previous night by putting a ring of fire around us, Lord. Thank you for giving us the Holy Spirit as a gift, Lord. Thank you, Lord, Heavenly Father. Thank you so much. Thank you, Jesus. Almighty Lord Jesus Christ, thank you so much once again, Lord. Living God, merciful God, talking God, spiritual God, thank you so much, Lord. Lord, please speak to our spirit so that it can be guided in your way, Lord. It can walk in your way, Lord. Thank you so much, Lord. Yes, Lord, you are my tower, Lord. You are my garment that I wear every day, Lord. And thank you for giving me the spiritual food, Lord, through your servant who has come to our house to spread the word of God, Lord. Thank you, Please Jesus. anoint your servant with the Holy Spirit, Lord. Thank you so much, Lord. Thank you, Jesus. While he is giving us the word of God, please bless him with the holy knowledge, Lord. Thank you, Jesus. Lord, please give all the listeners the patience, Lord, and give us the knowledge to understand the word of God. Thank And you, let them all implement this word of God in their life so that their life will be spiritual in your name, Lord. Thank you, Father. Lord, we are all depending upon you, Lord. In your presence, we all are going to be holy like you, Lord. Thank you, you so Jesus. much, Lord. Thank you, Father. Lord, please help us to use word of God like a sword to fight against all the evil spirits and help other wicked people and sinners come in your presence, Lord. Thank you, so Father. much, Lord. Thank you, Lord, Jesus. once again, please anoint your servant with the holy knowledge and bless him with your Holy Spirit, Lord. And in Jesus' name I pray. Amen. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన కుమారుడు కొందనాలు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాలి సంఘం తరపున మరి గూగుల్ మీట్లో ఉన్న సంఘ సభ్యులకు, ఫేస్బుక్ లైవ్ని వీక్షిస్తున్న పిల్లలందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలు. బాగున్నారా? మరి దేవాతి దేవుడు గత కాలమంతా మనల్ని మన కుటుంబాలని కాపాడిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దేవుని వాక్యాన్ని ఆలోచిందాం. మరి నిశ్శబ్దమైన వాతావరణంలో దేవుని వాక్యాన్ని ఆలోచిందాం. దయచేసి మీ మొబైల్లను మరి మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేయండి. దయచేసి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిందాం. మరి ఈరోజు చెప్పబడే అంశం, పాపమును ఒప్పుకున్నావా, పాపమును కప్పుకున్నావా అనే మూడో భాగంలోనికి మనం వెళ్దాం. పాపమును ఒప్పుకున్నావా, పాపమును కప్పుకున్నావా అనే మూడవ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. మరి ఈరోజు పాపమును కప్పుకున్న వారిని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. పాపమును కప్పుకున్నవారు చాలామంది కూడా సర్వసాధారణంగా ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఎన్నో విధాలుగా తప్పుదాలు, తన జీవిత కాలంలో ఎన్నో విధాలుగా తప్పులు చేస్తూ ఉంటాడు. కానీ ఆ తప్పును ఒప్పుకునేవారు కొద్దిమందే, తప్పును కప్పిపెట్టేవారు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఆలోచిస్తే నేరాలు చేసే వాళ్ళని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు చాలామంది నేరాలు చేస్తారు. మేము ఎవరికి దొరకలేదు అన్నంత విధముగా నేరాలు చేసుకుంటూ వెళ్తారు. ఏదో ఒక నేరము చేయబడి పట్టబడిన సమయంలో అతడు ముందు చేసిన నేరాలన్నిటిని గురించి చెప్తూ ఉంటాడు. అదేవిధంగా చాలామంది పాపం చేస్తారు. ఆ పాపాన్ని ఒప్పుకునేవారు కొంతమంది అయితే కప్పుకునేవారు మరికొందరు. అందుకే పాపమును ఒప్పుకున్నావా, పాపమును కప్పుకున్నావా అనే అంశంలో కప్పుకున్న వారిని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. బైబిల్ విప్పండి. ఆదికాండము, జెన్సిస్ 3 chapter 1 verse. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం. ఎందుకంటే ప్రారంభ ఆది మానవులుగా ఉన్నవారు, ప్రారంభ దేవుని పోలికలో దేవుని స్వరూపము ద్వారా చేయబడిన మొదటి నరులు, మరి వారి చేసిన తప్పిదము, వారి చేసిన అతిక్రమము, వారి చేసిన పాపమును వారు కప్పుకున్నారా, ఒప్పుకున్నారా అనే దానిని గురించి ఆలోచిస్తే జెన్సిస్ 3 chapter 1 verse. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా
చేసిన సమస్త భూజంతువులతో భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. జాగ్రత్తగా ఆలోచిందామండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. పాముకున్న లక్షణం ఏంటంటే చాలా తెలివి కలిగినది, వివేకము కలిగినదిగా సర్పం ఉంటుంది. పాము వచ్చింది కర్ర పట్టురా అనగానే పాము కనపడదు. ఇక క్షణంలో మిస్ అయిపోద్ది, క్షణంలో పారిపోద్ది, క్షణంలో ఇమిడిపోద్ది. చిన్న చిన్న రాళ్ల కింద క్షణంలో ఇమిడిపోయే తత్వం. అందుకే పాముకి చెవులు ఉన్నాయి, ఒళ్ళంతా చెవులే అంటారు. పాము చెవులు వీడి అంటారు చాలామంది పెద్దలు. గుసగుసలాడుకున్నట్టు స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. అదే విధమైన ధోరణిలో సర్పము భూజంతువులన్నిటిలో సర్పం ఎలా ఉందట? యుక్తి కలిగినదై ఉండెను. అది చాలా యుక్తిగా, వివేకము కలిగినదై, తెలివి కలిగినదిగా ఉన్నట్లుగా సర్పమును గురించి చెప్తూ, సర్పము ప్రారంభ ఆది మానవులైన ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి వాళ్ళని అడుగుతున్న మొదటి ప్రశ్న, ఇది నిజమా? మిమ్మల్ని కూడా ఇదే ప్రశ్న అడిగాను అనుకోండి, ఇది నిజమా? వచ్చాను రావడమే ఇది నిజమా అని అడిగాను. ఇది నిజమా అన్న మాటలో ఒక సందేహం, ఒక డౌట్తో కూడిన అంశముగా ఆ ప్రశ్నగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది నిజమా అనగానే చూడండి, మీరు కూడా అడగండి. ఎవరినైనా ఫోన్ చేసి ఇది నిజమా అనేసి మాట్లాడకుండా పెట్టండి ఫోన్. వాళ్ళకి ఏంటి నిజం, ఏంటి అసలే ఏంటి నిజం అని అడుగుతున్నారు ఏంటి అని చాలామంది తనలో తనే ప్రశ్నించుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. అదేవిధంగా అపవాది సాతాను సర్పములో ప్రవేశించి సర్పము ద్వారా ఈ హవ్వతో మాట్లాడడం మొదలుపెట్టింది. అది ఆ స్త్రీతో ఇది నిజమా? అంతవరకు హవ్వ దేవుని స్వరాన్ని ఉంది. దేవుడు ఎలా మాట్లాడతాడో ఆ స్వరం ఎవరిదో గుర్తుపట్టగలిగే జ్ఞానం కలిగింది. ఆదాము స్వరం బాగా విన్నది. ఆదాము స్వరం ఎలా ఉంటుంది, ఆదామే మాట్లాడుతున్నాడో లేకపోతే దేవుడే మాట్లాడుతున్నాడని గుర్తుపట్టేది. అంతవరకు ఆదాముతో మాట్లాడిన వాళ్ళు ఇద్దరు, అవ్వతో మాట్లాడేవారు ఇద్దరే. ఎవరు? ఒకటి పరలోకం నుంచి సంధ్యావేళ దిగి వచ్చి సాయంకాలపు వేళల్లో వాళ్ళతో ఆటలాడి, వాళ్ళతో సంతోషించి, వాళ్ళతో సంతోషంగా గడిపి వెళ్ళేవాడు దేవుడు. నిత్యము హవ్వతో ఉండేవాడు ఆదాము. వీళ్ళిద్దరు స్వరాలు తప్ప మరొక స్వరము వినడము ఇది క్రొత్తగా ఉంది. ఆకర్షితురాలు అవ్వడానికి కారణం ఏంటంటే ఇది నిజమా అని మాట్లాడుతున్నది మనిషి కాదు, ఒక జంతువు లేకపోతే ఒక సర్పము స్వరముతో, మానవ స్వరముతో మాట్లాడడం. ఆ స్వరముతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలలో ప్రశ్న, ఇది నిజమా? మనం కూడా వెళ్ళిన వెంటనే లేకపోతే ఫోన్ ఎత్తినంటే ఇది నిజమా అని చెప్పేసి ఫోన్ కట్ చేయండి, ట్రై చేయండి. నా వాక్యం అయిపోయిన తర్వాత వెంటనే అక్కడి నుంచి ఫోన్ ఇచ్చేద్ది. వాడు ఎప్పుడు మిస్ కాల్ ఇచ్చేవాడు కూడా ఫోన్ చేస్తాడు. ఏంటి 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 నిజమేనా ఏంటన్నా ఏంటని కంగారు పడతా ఉలిక్కి పడే ప్రశ్నగా ఉంది. ఇక్కడ కూడా ఇది నిజమా అని అడగగానే ఏమని అడుగుతుందో మరలా అని ఆలోచిస్తే, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా. రెండు ప్రశ్నలు, ఇది నిజమా? రెండు, దేవుడు ఈ తోట ఫలములలో దేనినైనా తినొద్దని అని చెప్పాడా అని అడుగుతుంది రెండో ప్రశ్న. అప్పుడు సమాధానం చెప్తుంది, అందుకు హవ్వ ఆ స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో చెప్పెను. విచిత్రమైన సంఘటన. సర్పం మాట్లాడడం.
సర్పం మాట్లాడడమే కాకుండా ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న ఏంటంటే ఇది నిజమా. రెండవ ప్రశ్నకు వచ్చేటప్పటికి ఈ ఈ చెట్లు, ఈ తోటలలో ఉన్న చెట్లు ఫలములలో దేనినైనా దేవుడు తినొద్దన్నాడా అని అడిగగానే స్త్రీ అంటుంది, అవును దేవుడు తినొద్దని చెప్పాడు. ఈ తోట చెట్లలో ఉన్న ఫలాలన్నిటినీ తినండి, కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలమును మాత్రం మీరు తినకూడదు. మీరు తినుదినమున మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు దేవుడు మాతో చెప్పాడని సర్పముతో ఈ స్త్రీ చెప్పగా, సర్పము మరలా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. అంటే దేవుడు అబద్ధం ఆడాడా? అంటే ఆ స్త్రీలో ఎందుకంటే స్త్రీని, ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది స్త్రీ అల్పమైన ఘటము, బలహీనురాలు, బలహీనమైన ఘటముతో పోలుస్తున్నాడు. ఒక స్టీల్ బిందెని ఇలా పడేయండి, పైనుంచి ఇలా కింద ఆడేయండి, పడుతుంది, సొట్ట పడుతుంది, మహా అయితే సౌండ్ వచ్చి సొట్ట పడుతుంది. మళ్ళీ ఆ సొట్టని ఇలాగా ఏదో పెట్టి కొడితే అది ఆ సొట్ట మరలా లెవెల్ అయిపోద్ది, మామూలు యథాస్థితికి వచ్చేస్తుంది. ఒక కంచు బిందె అవ్వచ్చు, ఒక స్టీల్ బిందె అవ్వచ్చు, ఒక మరొకటి ఏంటి ఏదైనా వేరే ఏ కంచాలైనా సరే. కానీ ఒక కొండ, మట్టితో చేయబడిన కొండను సేమ్ అదే స్థితిలో ఇలా లేపిలా పడేయండి, ఏమవుద్ది? ఇమ్మీడియట్లీ ముక్కలుగా అయిపోద్ది. సేమ్ స్త్రీని దేవుడు అల్పమైన ఘటము, స్త్రీని బలహీనమైన ఘటమని, ఆ బలహీనురాళ్ళతో పోలుస్తూ మొదట ఆదాము దగ్గరికి వెళ్ళిందంట. ఎవరు? సాతాను. ఆదాము దగ్గరికి వెళ్ళి ఆదామును శోధిస్తే ఆదాము సాతాను శోధనలో పడలేదట. రెండవ మరి ఎవరి దగ్గరికి వచ్చింది? అవ్వ దగ్గరికి వచ్చింది. అవ్వ సాతాను శోధనకు గురవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఏమంటుంది? దేవుడు తింటే ఇదిగో మీరు చావకుండునట్లు ఆ చెట్టు ఫలమును తినొద్దు, ముట్టొద్దు అని దేవుడు మాకు చెప్పాడంటే సర్పం ఏమంటుంది? మీరు చావనే చావరు. అంటే దేవుడు అబద్ధం ఆడా అనే ఆలోచన, ఆ సందేహం ఎవరికి కలిగిస్తుంది? బైబిల్ ఎంత క్లియర్గా, అంటే పదము మనం విడగొడుతూ చదివితే అర్థవంతమైన జ్ఞానముతో కూడిన మాటలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ దేవుడు అబద్ధమాడా అన్నంత విధముగా మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను. భలే ఉంది కదండి, భలే ఉంది కదా. అంటే మేము దేవదూతలం అయిపోతామని దేవుడు తినొద్దు అన్నాడా? మేము దేవదూతలుగా మారిపోతామో, మేము తెలివి కలిగిన వారమే అయిపోతామని దేవుడు తినొద్దన్నాడా? అంటే దేవుడు మా మీద ఎటువంటి పక్షపాతం కలిగి ఉన్నాడు అంటే ఆలోచన చూడండి. సాతాను యుక్తి కలిగినది. ఎంత సర్పముల జంతువులన్నిటిలో సర్పం యుక్తి కలిగినదై ఉండెను. సులువుగా చిక్కులు పెట్టేది సాతాను. సులువుగా చిక్కులు పెట్టు పాపముల పడగొట్టేది సాతాను. ఇక్కడ కూడా పాపమును కప్పుకున్నావా, పాపమును ఒప్పుకున్నావా అనే అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నాం. ప్రారంభ ఆది మానవులుగా దేవుని స్వరూపములో, దేవుని పోలికలో మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలను గురించి ఆలోచిస్తే పాపము పడడానికి ఇక్కడ ప్రారంభం జరుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే తినుదినమున మీకు తెలివి వస్తుంది, మీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలను ఎరిగిన వారై ఉండి దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగానే అర్థమవుతుందా? ఆలోచించలేదు. ఇక ఇటు తింటే మేము తెలివి కలిగిన వాళ్ళం అయిపోతామా? తింటే మేము మా కన్నులు తెరవబడతాయా? అంటే మరొక లోకంలోకి వెళ్తామా? మా కన్నులు తెరవబడతాయా? మనోనేత్రాలు తెరవబడతాయా? ఇంకా రెండవదిగా ఆలోచిస్తే మంచి చెడ్డలను ఎరిగిన వారమై ఉంటామా? అంటే ఇంతవరకు మంచి తెలుసు, చెడ్డ అంటే ఏంటో కూడా తెలుసుకునే విధంగా మంచి చెడ్డలను ఎరిగిన వారమై ఉంటామా? పైగా దేవతల వల్లే ఉందిరని దేవునికి తెలియనని చెప్పగానే అసలండి చాలా మంది కూడా
క్షణికావేశం అంటాం దీన్ని. ఎవరైనా ఏమన్నా అన్నారు అనుకోండి, వెంటనే తోలనాడే ధోరణి మన అందరిలో ఉంటుంది. వాళ్ళు నిజంగా అన్నారా లేదా, అది నిజమా కాదా నిర్ధారణ జరగదు, వెంటనే ఏమైపోతుంది, వార్ జరుగుతుంది, వెంటనే వాదోపవాదాలకు దిగిపోతూ ఉంటాం. ఇక్కడ కూడా ఆ దేవతల వలె ఉందురని దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగానే స్త్రీ ఆ వృక్షము వైపు తన కన్నులు ఆ వృక్షాన్ని ఆకర్షించే విధముగా ఆ వృక్షం వైపుకు తన మనస్సును తిప్పుకున్నట్లే కనబడుతుంది. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కన్నులకు అందమైనదియు, కన్నులకు అందమైనదియును, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అబ్బా చూసారా, మొదట సాతాను ఆదాము దగ్గరికి వెళ్ళి శోధించిన ఆదాము పాపం పడలేదు, స్ట్రాంగ్ కదా. కొంచెం మగోడు పురుషుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు, అన్ని విషయాల్లో కూడా తట్టుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. గుండె నిబ్రహం కలిగిన వాడే ఉంటాడు పురుషుడు. ఇక్కడ ఆ స్త్రీతో సర్పము, మీరు తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలను ఎరిగిన వారై ఉంటారు, మీకు తెలివి వస్తుంది, పైగా మీరు దేవతల వలె ఉందురు అనగానే ఆ చెట్టు వైపుకు తన మనస్సును త్రిప్పుకుంది. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, అంతవరకు ఏవేవో పళ్ళు తిన్నది, అంతవరకు ఏవేవో ఫలవృక్షాలు తిన్నది ఆహారానికి. ఇప్పుడు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని చూడగానే ఆహారానికంట చాలా మంచిది, ఇది చాలా పోషకాలు ఉన్నాయి, చాలా విలువైనదిగా ఇది ఉంది అన్న ఆలోచన కలిగినదై ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియు ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన పిల్లలకు ఇచ్చెను, అతడు కూడా తిని. అంతవరకు తినకూడదని నిశ్చయించుకున్నవాడు తన భార్య తిని. పాస్టర్ గారు మీ ఫోను హోల్డ్ చేయండి. అయిపోయించున్నాను. ఓకే, అంతవరకు తన భార్య ఆదాము అవ్వలుగా ఉన్నవారు మరి వారు ఏమి ఆలోచించిందో ఏం చెప్పిందో తెలియదు, కానీ అంతవరకు ఆదాము చాలా స్ట్రాంగ్గా ఉన్నవాడు. అంతవరకు ఆదాము చాలా స్ట్రాంగ్గా ఉండి మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే ఉన్నవాడు. సడన్గా ఏమైపోయింది అనేది ఆలోచిస్తే, ఆదాము తినలేదు, మొదట హవ్వ తిన్నది. హవ్వ తినడమే కాకుండా ఆమె తిని కొన్నిటిని ఎవరికి తెచ్చిందట, తన భర్తకు ఇచ్చాను, అతడు కూడా తినేను. అంతవరకు తినకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్నవాడు భార్య వచ్చి, నేనంటే నీకు ఇష్టం లేదా, నా మీద నీకు ప్రేమ లేదా అని మాయ మాటలు చెప్పి ఉండొచ్చు పాపం, బొజ్జగించి ఉండొచ్చు పాపం. ప్రేమ ఎక్కడ లేని ప్రేమనంతా చాలామంది చూపిస్తూ ఉంటారండి. చాలామంది అవసరం ఉందనుకోండి భర్తతోటి, అబ్బో మంచి కూర వండుతారు, మంచిగా ప్రేమ చూపిస్తారు, ఎందుకంటే పని అయ్యే వరకు కొంచెం అవసరం ఉంది కదా. చాలామంది కొంతమంది ఉంటారు, ఈ విధమైన ధోరణిలో ఉండే స్త్రీలు కూడా ఉన్నారు. ఆ రోజు చాలా గౌరవంగా చాలా ప్రేమతో ఉంచి మంచి ఆహారాలు వండి అప్పుడు కోరికను కోరతారు, చక్కగా కూర్చోబెట్టుకుని అప్పుడు కోరతారు కోరిక, నాకు ఇది కావాలి అని. తలను ఊరుతూ జాగ్రత్తగా అడిగేటప్పటికి వెంటనే ఇంక సమస్య లేదు, కష్టమో నష్టమో భారమో ఏదైనా సరే వెంటనే ఆ కోరిక తీర్చాలన్న భర్తకు ఆలోచన కలిగే విధంగా, అదేవిధంగా తన భర్తకు కూడా ఇవ్వగానే అతడు కూడా వాటిని ఏం చేశాడట, తినేశాడట. ఆలోచించలేదు, దేవుడు తినొద్దన్నాడు కదా, ఈ ఫలవృక్షం ఎక్కడిది, దీనిని మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలమైంది, దేవుడు తినొద్దని చెప్పాడు కదా, ఎందుకు తిన్నావు నువ్వు అని అడగలేదు. ఆమె భర్త తిన్నది, భార్య తిన్నది, తిని భర్తకు తెచ్చింది, భర్తకు కూడా ఇచ్చింది, భర్త కూడా తిన్నాడు. చూడండి ఏం జరిగిందో, చూడండి ఏం జరుగుతుందో చూడండి.
అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులని. కాబట్టి అంతవరకు జాగ్రత్తగా ఆలోచించండి. అంతవరకు ఆదాము అవ్వలకు మహిమ వస్త్రాలు ఉండేవి. ఆదాము ఒంటి మీద, అవ్వ ఒంటి మీద మహిమ వస్త్రములతో ఉండేవారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ ఫలవృక్షం తిన్నారో, ఎప్పుడైతే ఆ ఫలవృక్షము తినగానే వారి కన్నులు తెరవబడ్డాయి, వారి దేహాలు వారికి కనబడుతున్నాయి. వారి ఏమైపోయారట? దిగంబరులై వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకలు కుట్టి. వారికి జ్ఞానం చూడండి ఎలా వచ్చిందో. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం. వారు తినగానే కన్నులు తెరవబడ్డాయి. తినగానే వారి దేహాలను వారు చూచుకున్నప్పుడు ఇదిగో మేము దిగంబరులమై ఉన్నామని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడాలుగా చేసుకుని. ఫస్ట్ టైలర్ ఎవరంటే? అంజూరపు చెట్లు. ఫస్ట్ టైలర్ ఎవరంటే ఆదాము అవ్వ అని చెప్పొచ్చు. మనం చిన్నప్పుడు మీరు ఆడుకున్నారో లేదు కానీ పనసాకులతోటి కచ్చడాలుగా ఇలాగా ఈనుపులు ఇలా గుచ్చుకుని టోపీలు గాను జడలు గాను మా చిన్నప్పుడు మేము ఆడుకున్న రోజులు అవి. ఇప్పుడు ఈ ఆటలు లేవు. ఇప్పుడు అన్నీ కూడా సెల్ ఫోన్ గేములే అన్నీ. ఎక్కడ ఒళ్ళు కదలదు, ఎక్కడ ఒళ్ళు కదిపే అవకాశం లేదు. అప్పుడు ఎన్నో ఆటలు ఆడుకునేవారు చిన్నప్పుడు. ఆకులతో కచ్చడాలుగా కుట్టుకుని ఆడుకునే రోజులు. ఈ మొదటి టైలర్ ఎవరంటే బట్టలు ఫ్యాషన్ డిజైనర్ ఎవరంటే మొదట ఎవరు? ది గ్రేట్ హవ్వ, ది గ్రేట్ ఆదాము. ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచిస్తే కచ్చడాలుగా కుట్టుకుని వారు వారికి తెలిసింది, వారి దేహాలు వారికి అర్థమయ్యాయి. ఇదిగో మేము దిగంబరులమని తెలుసుకుని ఏం చేశారట? కచ్చడములుగా చేసుకుని కుట్టుకున్నారట. ఆ అంజూరపు చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. అంజూరపు చెట్టు ఆకులు చాలా పెద్ద ఆకులు. మీకు ఎగ్జాంపుల్గా టేకు చెట్టుని ఎప్పుడైనా చూసారా మీరు? టేకు ఆకు చాలా పెద్దగా ఉంటుంది. ఆ విధంగా అటువంటి సైజు కలిగినవై అంజూరపు ఆకులు కలిగినవై ఉండేవి. అడవుల్లో ఎక్కువ ఆహారం తినడానికి కూడా మనం అరిటాకుని ఏ విధంగా ఉపయోగిస్తామో ఆ విధంగా కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఇంకేం చెప్తున్నాడు? కచ్చడములుగా చేసుకునేది చల్లపూట ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటిన నేను. అందుకైన నీవు దిగంబరివని తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను. చూడండి ఎంత చక్కగా దిగంబరులు అయిపోయారు, దిగంబరత్వంలో ఉన్నారు. కచ్చడాకులు ఎంతవరకు ఉంటాయండి? కచ్చడాలుగా ఉన్న ఆకులు ఎంతవరకు ఉంటాయి? సాయంత్రం అయ్యేటప్పటికి ఆకులు ఊడిపోయాయి. సాయంకాలం దేవుడు వచ్చాడు, చల్లపూట వేళ వచ్చాడు. వాళ్ళతో కలిసి సంతోషంగా గడిపే సమయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎలా ఉన్నారనేది ఆలోచిస్తే వచ్చాడు. చూస్తుంటే వీళ్ళెవరు కనబడట్లేదు, దాక్కున్నారు. ఎక్కడో చెట్ల మధ్యలో దాక్కుని ఉన్నారు. పిలుస్తున్నాడు, ఆదామా అవ్వ ఎక్కడా అని పిలవగానే ఆయన స్వరమును విని భయపడి నీవు మమ్మల్ని పిలిచినప్పుడు మేము దిగంబరులమై ఉంటిమి గనుక భయపడి దాక్కుంటిమి అనెను. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నేను తినొద్దన్న ఫలం తినేసావా? నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? ఈయన కూడా 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. అప్పుడు దేవుడైన యెహోవా తినొద్దు అన్నాడు. పోనీ అవ్వ తప్పు చేసింది. అవ్వ తప్పు చేసినప్పుడు ఈయన ఉండిపోవచ్చు కదా, నేను తినను బాబోయ్ అనొచ్చు కదా. ఆదాము అవ్వల చేసిన పాపం, ఆదాము అవ్వల చేసిన అతిక్రమం. ఎందుకంటే దేవుని మాటను మీరడమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపము,
పాపం వల్ల వచ్చే జీతము మరణము. చాలా క్లియర్ గా మన అందరికీ తెలిసిన మాట, ఎన్నో మార్లు విన్న మాట. ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఆదాము అవ్వలు వారు చేసిన పని ఏంటి అని ఆలోచిస్తే, వారు ఏ విధమైన ఆలోచన కలిగిన వారై ఉన్నారు అని ఆలోచిస్తే, తినొద్దంటే తిన్నారు, దిగంబరత్వంలోకి వెళ్ళారు. దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీకు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు తినొద్దన్న ఫలం ఎందుకు తిన్నావు అంటే, ఏమండి వాళ్ళ పశ్చాత్తాపం లేదండి, వాళ్ళలో ఒప్పుకునే ధోరణే లేదు, కప్పుకునే ధోరణే కనబడుతుంది. అందుకే కప్పుకున్న వారిని గుర్చే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అదే చూస్తే 13వ వచనంలో చెప్తున్నాడు చూడండి, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసిన పని ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. ఆదాము దగ్గరికి వచ్చి, యావయ్యా ఎందుకు తిన్నావు ఆదాం? తినొద్దని చెప్పాను కదా అంటే, నేను కాదు, ఆ స్త్రీ, నువ్వు ఇచ్చావే నాకు, స్త్రీగా నాకు సహకారిగా ఇచ్చావే, ఆ స్త్రీ తెచ్చింది, నేను తినేశాను. స్త్రీ దగ్గరికి వచ్చి దేవుడు అడుగుతున్నాడు, ఏంటి నువ్వెందుకు తిన్నావు? నువ్వు తినవలసిన అవసరం ఏముంది అంటే, నేను కాదు, సర్పము నన్ను మోసపుచ్చిన. కప్పిపుచ్చుకోవడం అంటారు దీన్ని, కప్పిపుచ్చుకోవడం, కవరింగ్ చేసుకోవడం. చాలా మంది ఒప్పుకోరండి, ఆ నిందని మరొకల మీద నెట్టేయడానే చూస్తూ ఉంటారు. ఆ నిందని మరొకరి మీదకి నెట్టడానికే ప్రయత్నం చేస్తారు తప్ప, అవును నేనేదో పొరపాటును చేశాను, తప్పు చేశానని అని ఉంటే మరొక విధంగా ఉండేది. కానీ వీళ్ళు ఏం చేశారు? తప్పుని ఒప్పుకొనక, పాపమును ఒప్పుకొనక కప్పుకున్నారు. పాపమును ఒప్పుకొనక కప్పుకున్నారు కనుక దేవుని ఉగ్రతకు గురైపోవలసిన పరిస్థితికి వచ్చేసారు. దేవుని ఉగ్రతకు గురైపోవలసిన పరిస్థితుల్లో వాడు దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు అనేది ఆలోచిస్తే, ఆదామట దోషాన్ని కప్పిపెట్టాడట. దాన్ని ఎందుకు ఒప్పుకున్నాడో ఒప్పుకోలేదనే దానికి క్లియర్గా యోబు పత్రికలోనికి మనం వెళ్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు అంటే బైబిల్ లింకప్ చూడండి, ఆది కాండంలో జరిగిన సంఘటన యోబు ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము. జోబ్ 31 చాప్టర్ 33 వెర్స్. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టి, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టి. ఇప్పుడు దాచిపెట్టాడా? దాచిపెట్టకుండా వీళ్ళు ఉన్నారా? ఆదాము అవ్వలు దాచిపెట్టారు, తప్పు చేశారు, తిన్నారు, తిని దాక్కున్నారు. అర్థమవుతుంది మీకు? తిని దాక్కున్నారు. దేవుడు వచ్చాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఏం చేసావు నువ్వు, ఏమైంది నీకు? నేను పిలుస్తుంటే నువ్వు కనబడట్లేదు, ఎక్కడున్నావంటే, ఇగో నేను చెట్ల చోట్లలో దిగంబరిని అయి ఉన్నానండి, స్వరం విన్నప్పుడు నేను భయపడి ఉన్నాను అన్నప్పుడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు దాక్కుని ఉన్నావు? ఎందుకు నువ్వు తినొద్దన్న ఫలాన్ని తిన్నావు? ఎందుకు నీకు సిగ్గు అనేది నీకు ఎవడు చెప్పాడు? అసలే నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడో? ఈ విధమైన ప్రశ్నలు అడుగుతుంటే, ఏవండి దేవా తప్పైపోయింది, ఏదో పొరపాటున తిన్నాం అన్ని పశ్చాత్తాపడుంటే మరొక విధంగా ఉండేది. కానీ వాళ్ళు ఏం చేశారు? తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. దానికి తగిన ప్రతిఫలం, వాళ్ళు చేసిన పాపానికి ఫలితం ఏంటి అని ఆలోచిస్తానండి. ఎవరెవరిని దేవుడు శపించడం ప్రారంభించాడో ఆలోచించండి. దానంతటికి కారణమైన సర్పాన్ని, ఈ ఫలాన్ని తినొద్దన్న దేవుని ఆజ్ఞను ధిక్కరించినందుకు ఆదాము అవ్వలని శపించాడట. ఎలా శపించాడు? 14, 15, 16 వచనాల్లో 15వ వచనం, 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో త్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మట్టినే తింటావు. నువ్వు బ్రతికిన దినాలన్నీ నువ్వు మట్టినే తింటావు. నువ్వు బ్రతికిన దినాలన్నిటిలో నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతోనే నువ్వు ఏం చేస్తావు? ప్రాకుచూ నువ్వు బ్రతుకుతావు. అంతవరకు పాములు నడిచేవి. అర్థమవుతుందా? పాములకి కాళ్ళు ఉండేవి. మొన్న రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, గతంలో ఒక త్రాసుపాముకి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి. ఆ కాళ్ళు ఉన్న దానిని చూపించి పెద్ద సంచలనంగా బ్రేకింగ్ న్యూస్ అని టీవీలో ఇస్తున్నాడు.
గతములో పాములకి కాళ్ళుండేవి, నడిచే ధోరణి కూడా ఉండేది పాములకి. అయితే మీకు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఈ డ్రాగన్ మార్కెట్కి వెళ్తారు మీరు అందరూ. చైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు చైనా మార్కెట్కి సింబల్ ఉంటుంది డ్రాగన్. సేమ్ అదే ద్వారంలో పాములకు కూడా కాళ్ళు ఉండే విధానం. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆ గతములో అది ఆ స్థితిలో ఉన్న పాము భూజంతువులన్నిటిలోనూ పశువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై కడుపుతో ప్రాకుచ్చు నీవు బ్రతుకు బ్రతుకు దినములన్నీ మన్ను మన్ను తిందువు. తింటావు. శాపం ఎవరికి? సర్పానికి శాపం. ఎందుకంటే దేవుని స్వరూపములో చేయబడిన పిల్లలను పాపములోనికి నెట్టింది, మాయ చేసింది, మోసం చేసింది. ఇది నిజమా? దేవుడు ఈ చెట్టు ఫలములలో దేనినైనా తినొద్దని చెప్పాడా అని హవ్వను మోసం చేసింది. ఆ మోసానికి బలైపోయిన వారిని గురించి మాట్లాడుతూ, మరియు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదవని చెప్పాను. ఓకే, జాగ్రత్తగా ఆలోచిద్దాం. వైరము, పాము కనబడతానంటే పోన్లే పాపమాన్ని విడిచిపెడతాం మనం. వైరము స్త్రీ సంతతికి సర్ప సంతతికి వైరాన్ని దేవుడు పెడుతున్నాడు. వైరము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరలా చదువుతాను చూడండి, నేను చదువుతాను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. పాము కనపడుతుంది అనుకోండి, తోక మీద కొడతామా తల మీద కొడతామా? తల బాగా చిత్తగొట్టేస్తాం పాముని, బాగా చిత్తగొట్టేస్తాం. ఎందుకంటే ఏ ఊపిరి ఉన్నా మరలా బ్రతికిపోయే అవకాశం ఉంటుంది తలను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదవని. పాము ఎక్కడ కరుస్తుంది? అలా వెళ్తూ 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 ఉండగా మడం మీద అలాగా కాలు వెనుక భాగం మడం, ఆ మడం మీద ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. నువ్వు దాని తల మీద కొడతావు, అది నీ మడిమ మీద అని చెప్తూ ఇంకేం చెప్తున్నాడు చూడండి. నీవు దాని మడమ మీద కొట్టుదవని చెప్పాను. మరియు స్త్రీతో నీవు ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలిగా హెచ్చించెదను, వేదనతో నీవు పిల్లలను కనుదువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలిగెను, అతడు నిన్ను ఏలునని చెప్పాను. స్త్రీకి ఏంటి? స్త్రీయే కదా కారణం పాపములో పడడానికి. ఈ మానవులంతా ఈ కష్టాలు అంటే ఆదామవ్వలు తప్పు చేయకపోతే మనకి ఈ బాధలు ఉండకపోతున్నాయి. భర్తగా భార్యగా ఈ కష్టాలు, భర్తము డైలీ ఉద్యోగానికి వెళ్ళి కష్టపడి సంపాదించి తెచ్చి భార్యను పిల్లలు పోషించవలసిన అవసరం లేకపోతుంది. భార్యమో కష్టపడి గర్భము ధరించి పిల్లలను కనవలసిన అవసరం లేకపోతుంది. భార్యకి కూడా చేసిన తప్పును బట్టి సంతతి అంతటికి, మానవ జాతి అంతటికి కూడా శాపం వచ్చేస్తుంది. ఏంటి ఈ శాపం అని ఆలోచిస్తే, స్త్రీని దేవుడు శపిస్తున్నాడు. ఇదిగో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలిగా హెచ్చించేదను. గర్భవేదన 9 నెలలు 10 నెలలు మోస్తుంది. ఆ వేదనలో ఎవరి తినడానికి నిజంగా తిన్న ఆహారం కూడా ఇమ్మడదు, వామిటింగ్ అవుతూ ఉంటుంది, బలహీనత వచ్చేస్తూ ఉంటుంది, వికారం వస్తూ ఉంటుంది, ప్రయాసపడుతూ ఉంటుంది, ఎంతో ఆవేదన. ఆ ప్రసవ వేదనలో ఒక్కొక్కసారి తల్లి కనేసి చచ్చిపోయిన తల్లులు ఎంతోమంది, బిడ్డను కనేసి తల్లులు చనిపోయిన ధోరణ. అంటే అంత భయంకరమైన మిక్కిలిగా ప్రసవ వేదన ఇచ్చాడు. ఎవరికి? కారణం ఏంటి? కారణం ఏంటి? అవ్వ చేసిన తప్పు ఈ రోజు ఉన్న స్త్రీలందరికీ కూడా శాపంగా. ఇంకా పురుషుడి దగ్గరికి వచ్చినప్పటికి ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది. ఎవరిని శపిస్తున్నాడు? నేలనే శపిస్తున్నాడు. ఆదాము చేసిన తప్పుకి ఆదామును శపించగా ఆదామును బట్టి నేలను. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్తున్నాడు, చదవండి.
ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీవు మొలిపించును, పొలములో పంట తిందువు. నీవు నేలను తిరిగి చేరు వరకు నేలము చీమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. జాగ్రత్తగా ఇక్కడ ఆలోచిద్దాం. ఆదాము తప్పు చేస్తే ఆదామును బట్టి నేలను శపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆదాము కుటుంబాన్ని అంతటిని పోషించాలంటే ఏం చేయాలి? ఆదాము భూమిని సేద్యపరచాలి. భూమిని సేద్యపరిస్తే భూమిలో ఏమొస్తున్నాయి? సారము తగ్గిపోయింది, భూసారము తగ్గించాడు. పైగా చక్కగా పండే పంటలలో ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు, కలుపు మొక్కలు, వీటిని అన్నిటిని కూడా మొలిపేస్తున్నాడు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారమును తిందువు. నువ్వు తినడమే కాకుండా నీ కుటుంబాన్ని, నువ్వు నమ్ముకున్న భార్య, నువ్వు కట్టుకున్న భార్య, మరి నీ భార్య ద్వారా నీ ద్వారా వచ్చిన నీ పిల్లల్ని కష్టపడి వారిని పెంచాలంటే నువ్వు కష్టపడి సంపాదించాలి. ఏమంటే ఆదాము అవ్వలు చేసిన తప్పును బట్టి ఏమంటే ఈరోజు మానవులుగా ఉన్న పురుషులందరికీ ఈ కర్మ కాలిపోయిందండి. మొత్తం అందరికి వాళ్ళు నిజంగా వాళ్ళు తినకపోయి ఉంటే వేరొక విధంగా ఉండేవాళ్ళం, మనం హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈ జీవితము, ఈ కష్టము, ఈ బాధలు, ఈ కుటుంబ వ్యవస్థ, ఈ కుటుంబాన్ని నడిపించుకోవడం చాలా కష్టం. సముద్రాన్ని ఎదొచ్చంట కానీ సంసారాన్ని ఏదలేమంట. నిజమే, వాస్తవం అది. చాలా మంది వాళ్ళు పండిపోయిన వాళ్ళ జీవిత సారంలో సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేమో చేతులు ఎత్తిస్తున్న వాళ్ళు ఎంతో మంది. ఎందుకు ఈ కష్టాలు వచ్చాయంటే ఇదిగో ఆదాము అవ్వలు చేసిన తప్పును బట్టి భూమిని శపించాడు. స్త్రీ గర్భవేదన, స్త్రీ ప్రసవ వేదనను ఏమండి ఎంత చక్కగా చెప్తాడు చూడండి. నీ ప్రసవ వేదనను మిక్కిలిగా హెచ్చించేదను, వేదనతో నీవు పిల్లల్ని కంటావు, వేదనతో నీవు పిల్లలను కందువు. ఇంకేం చెప్తున్నాడు? వేదనతో పిల్లల కన్నమే కాకుండా నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. భర్త ఎడల భార్యకి ఏముంటుందట? కోరిక, వాంఛ కలుగుతుంది. ఆ భర్త నిన్ను ఏం చేస్తాడు? ఏలేవాడిగా, కుటుంబ ఆధిపత్యము కలిగిన వాడు, యజమానుడిగా కుటుంబ వ్యవస్థను ఏలుతాడు. ఆ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది అని చాలా క్లియర్గా చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. వీళ్ళు కప్పుకున్నారా ఒప్పుకున్నారా? వీళ్ళు కప్పుకున్నారు కనుక శాపానికి గురైపోయారు. అదే ఒప్పుకుని ఉండుంటే వేరొక విధంగా ఉండేది, క్షమాపణ పొందేవారు. వీళ్ళు తప్పు అయిపోయిందని వెంటనే సరెండర్ అయిపోయి ఉంటే బాగుండేది. ఎప్పుడు జరిగితే స్త్రీ తిన్న వెంటనే ఈ ఆదాము తినకుండా దేవుడి దగ్గరికి జరిగిన సంగతులు అంతటిని తీసుకుపోయి దేవుడికి చెప్పి, దేవా ఏదో తప్పు అయిపోయింది, ఏదో అవ్వ తినేసిందని అనుంటే వేరే విధంగా. ఆ స్త్రీ తినడమే కాకుండా స్త్రీ తెచ్చిన ఫలాలను ఎవరు తినేశారు? ఆదాము కూడా తినేసింది. అంటే చూడండి ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తే శాపానికి గురైపోయినట్లుగా మనకు కనబడుతుంది, శాపానికి గురైనట్లుగా మనకు కనబడుతుంది. అందుకే చెప్తూ చాలా చక్కగా, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని. అప్పటి వరకు ఈ కష్టాలు తప్పవన్నాడు. ఎవరికి? మానవ జాతిగా పుట్టిన వాళ్ళందరికీ కూడా నువ్వు మరలా మట్టితో చేయబడిన నీవు మరలా మట్టి అయిపోయే వరకు నీకు ఈ బాధలు తప్పవరా బాబు అన్నాడు. ప్రసంగి గ్రంథం, ఎక్లీషియస్, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12th chapter 7 verse. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. మట్టి అయినది మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఈ దేహం మట్టితో చేయబడింది. ఈ దేహం మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి?
మట్టిలో ఆత్మ దేవుడిచ్చింది, ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతవరకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు అనేవి తప్పవు అని మరి చాలా క్లియర్గా చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మరొక ఆయన గురించి మనం ఆలోచిద్దాం. ఆదికాండం జెనసిస్ 4 చాప్టర్ ఆదికాండం 4వ అధ్యాయం చూడండి. ప్రక్కనే ఆదికాండం 4వ అధ్యాయం మొదటి నుంచి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకొనినెను. తరువాత ఆమె తన తమ్ముడకు హేబేలును కూడా కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను హేబేలు పొలములో పంటలలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా అతని మందలలో తొలిచూలను పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టును, కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యను మిక్కిలి కోపము వచ్చి తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. జాగ్రత్తగా ఇదంతా చదివినప్పుడు ఆదాము అవ్వలు తప్పు చేశారు. ఏదేను వనంలో నుంచి, ఏదేను తోటలో నుంచి వాళ్ళు తోలివేయబడ్డారు, వెళ్ళిపోయారు బయటికి. అంతవరకు రెడీమేడ్ ఫుడ్ చక్కగా ఏమండి, ఆదాము అవ్వలు ఆకలేస్తే ఇలా తెంచుకునేవారు మాట. ఇలా తెంచుకొని చక్కగా న్యాచురల్ ఫుడ్, మంచి క్వాలిటీ ఫుడ్, రాయల్టీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ చక్కగా అప్పటికప్పుడు రెడీమేడ్ ఫుడ్ చక్కగా ఫ్రెష్ గా తెచ్చుకొని చక్కగా తినేవారు, మంచి క్వాలిటీగా. అంతవరకు జరిగిన సందర్భం వేరు. ఎప్పుడైతే ఏదేను తోటలో నుంచి త్రోసివేయబడ్డారో, వెళ్ళగొట్టబడ్డారో, బయటకు వచ్చేసారు. కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎంతో కష్టపడుతూ ధాన్యపు గింజలు సేద్యపరిచేవాడిగా ధాన్యాన్ని సమకూర్చుకుని దానిని మరలా భూమిలో పాటి మరలా దానిని అంతా సేద్యపరుచుకుని ఆహారాన్ని సిద్ధపరచుకుని కష్టాలన్నీ పట్టడం మొదలు పెట్టారు. చూడండి, ప్రేమించుకుని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు కాదని వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. ఏదో ఉన్న డబ్బులన్నీ పట్టుకుని వెళ్తారు, ముందు ఇంట్లో డబ్బు అంతా పట్టుకుని వెళ్ళిపోతారు. వెళ్ళినన్నాళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు. డబ్బులు ఉన్నన్ని రోజులు హ్యాపీగా లాడ్జిల్లోని, పబ్బుల్లోని, ఇళ్లలోని అక్కడక్కడ ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి బ్రతుకుతారు. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభం అవుతుంది. అదే విధంగా ఆదాము అవ్వలు అదే విధమైన ధోరణిలో ఆదాము అవ్వలు త్రోలు వేయబడ్డారు, బయటకు వచ్చేసారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడుతూనే సంసారం కూడా చేయడం ప్రారంభించారు. ఈ సంసారంలో మొదట కయ్యను పుట్టాడు. పెద్ద కొడుకు ఎవరు? కయ్యను. రెండోవాడు ఎవరు? హేబేలు. వీళ్ళు పుట్టారు, కొంతకాలం అయింది పుట్టారు. వీళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు దేవుడి కోసం కూడా మరి తల్లిదండ్రులు చెప్పే ఉండొచ్చు, మరి మేము దేవునికి అవిధేయులుగా బ్రతకము, దేవుడి చిత్తాన్ని కాదని, దేవుడు చెయ్యొద్దన్న పని చేసి ఇదిగో ఈ కష్టాలు పడుతున్నామని మరి తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే ఉండొచ్చు. చెప్పిన తర్వాత వారిలో ఏదో ఆలోచన వచ్చింది, దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవునికి అనేవాడికి మేము అర్పణ అర్పించాలి అన్న ఆలోచన వచ్చింది. అప్పుడు మరి వీళ్ళకి వృత్తులు ఉన్నాయి కదా. మరి కయ్యనేమో వ్యవసాయకుడు, హేబేలేమో గొర్రెల కాపరి. హేబేలు గొర్రెల కాపరి. ఈ కయ్యను హేబేలు దేవుడికి అర్పణ అర్పించాలన్న ఆలోచన కలిగిన వారే అర్పణ అర్పించడానికి సిద్ధపడి ఏమండి, కయ్యనేమో వ్యవసాయములో పండిన ధాన్యము, పండిన ఫలాలు, వీటిని అన్నిటినీ దేవుడికి అర్పణ అర్పించాడు. హేబేలేమో గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిలో తొలిచూలుడు పుట్టినవి, క్రొవ్వినవి, బలిష్టమైనవి, శ్రేష్టమైనవి పట్టుకొచ్చి బలి అర్పించాడు. అయితే దేవుడు హేబేలు అర్పణను స్వీకరించాడు, కయ్యను అర్పణను స్వీకరించలేదు. అసలై పాపానికి బీజం ఇక్కడే పడ్డది. ఏం జరిగిందని ఆలోచిస్తే 5వ వచనంలో కయ్యను తన అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి
కయ్యను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో నీకు కోపం. అంతవరకు మాట్లాడలేని దేవుడు ఎప్పుడైతే దేవునికి బలి అర్పణ అర్పించారో, ఎప్పుడైతే ఆ బలి అర్పణలో హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడో, కయ్యను అర్పణను దేవుడు ఎప్పుడు స్వీకరించలేదో, చూడండి ఎవరైనా అన్నారు అనుకోండి, వెంటనే ముఖం మాడిపోతూ ఉంటుంది. ముఖం దాఖలాగా అయిపోయింది అంటారు చాలా మంది. ముఖం దాఖలాగా దాఖలాగా అంటే కింద దాఖలా ఉంటుంది, కిందంతా మాడిపోయి ఉంటుంది, మాడిపోయి నల్లగా మారిపోతూ ఉంటుంది. ఎవరైనా ఏమనంటే అప్పుడే అంతవరకు హ్యాపీగా ముఖం మీద చిరునవ్వు ఉన్న ముఖం వెంటనే ముఖం ఏమైపోద్ది, చిన్నపుచ్చుకోవడం. ఇక్కడ కూడా అర్పణ ఆయనది స్వీకరించబడి, తమ్ముడిది దేవుడు స్వీకరించబడి, అన్నది స్వీకరించలేకపోవడం వలన వెంటనే ఏమైపోయిందట, ముఖము చిన్నబుచ్చేసుకున్నాడట. తన ముఖమును చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది చూడండి, అంతవరకు ఆదాబాబులతో మాట్లాడిన దేవుడు గతంలో మరలా ఎవరితో మాట్లాడుతున్నాడు? హేబేలు కయ్యను చేసిన పనిని బట్టి కయ్యనుతో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని నీవు ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? ఏమంటే ఇక్కడ కూడా 2 ప్రశ్నలే. అర్థమవుతుందా? సాతాను 2 ప్రశ్నలు అడిగింది, దేవుడు ఆదాముతో 2 ప్రశ్నలు అడిగాడు. ఇదిగో ఆదాము కుమారుడైన కయ్యనుతో కూడా నీకు కోపం ఎలా, ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని అడుగుతున్నాడు. అబ్బాయి ఎంత బాగుందో చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది, నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, ఆ పాపమే నిన్ను ఏలుతుంది. అంటే ఆదాము గర్భమును పుట్టిన కయ్యను హేబేలు ఏం చేయలేదు? ఇప్పుడు సత్క్రియ మంచి పని చేయలేదు. కయ్యను మంచి పని చేయలేదు. నీవు సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అంటే కయ్యను సత్క్రియ చేయలేదు, హేబేలు సత్క్రియ చేశాడు. అర్పణలో ఏదో దేవుడికి ఇవ్వాలి కదా, ఏదో అర్పణ కానీ ఏదో ఇచ్చి ఉండొచ్చు. పొట్టుతో ఉన్నదో, తుప్పుతో ఉన్నదో, పాడైపోయిందో ఏదో ఇవ్వాలి కదా అని ఏదో వ్యవసాయంలో పండింది ఏదో ఇచ్చి ఉండొచ్చు. హేబేల్ అయితే తొలి చూలున పుట్టినవి శ్రేష్టమైనవి ఏం చేశాడట? దేవునికి అర్పణగా ఇచ్చాడు. దేవునికి నచ్చాలండి. అర్పణ కోసం ఒక రోజు మాట్లాడతాము. దేవునికి నచ్చే విధంగా ఇవ్వాలి. దేవునికి నీకు నచ్చినట్లుగా నువ్వు అనుకున్నది దేవునికి ఇవ్వడం కాదు, దేవునికి ఇష్టమైనది ఇవ్వాలి. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది, నీ ఎడల దానికి వాంఛ కలిగను, నీవు దానిని ఏలేదు. పోన్లే నా తమ్ముడిదే కదా అనుకుంటే బాగుండేదండి. నా తమ్ముడే కదా, నా తమ్ముడికే కదా, నా తమ్ముడు అర్పణే కదా స్వీకరించబడ్డది అనుకుంటే బాగుండేది. కానీ వాకిట పాపం పొంచి ఉన్నది అన్న ఆలోచన దేవుడు మాట్లాడినా సరే తన జీవితాన్ని సరిదిద్దుకోలేని స్థితిలో కయ్యను ఉన్నాడు. నీకు కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు నీ ముఖాన్ని చిన్నపుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేసావా అన్నప్పుడు అయ్యో నేను సత్క్రియ చేయలేదేమో, నేను సరిదిద్దుకోవాలేమో అన్న ఆలోచన కలిగి ఉంటే బాగుండేది. ఎవరు? కయ్యను. కానీ కయ్యను హేబేలు మీద కోపం పెట్టుకున్నాడట. 8వ వచనం చూడండి ఎంత బాగుందో. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. కయ్యను తన తమ్ముడకు హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపెను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏమంటే మాట్లాడాడంట. ఏం మాట్లాడాడు? ఎంత బాగుందో చూడండి. కయ్యను తన తమ్ముడకు హేబేలుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడవచ్చు అన్నా? చూడు, నేను తీసుకెళ్ళింది కాదు. అక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఏంట్రా నీ అర్పణ దేవుడు ఎందుకు స్వీకరించాడురా, నా అర్పణ ఎందుకు స్వీకరించలేదురా అని మాట్లాడి తన జీవితాన్ని సరిదిద్దుకుని ఉంటే బాగుండేది. అసూయ అంటాం దీనిని. ఇగో హట్ అయిపోయాడు, బాగా హట్ అయిపోయాడు.
నాదెందుకు స్వీకరించలేదు? నా తమ్ముడే లేకపోతే నేనిస్తే నాదే స్వీకరించబడింది కదా. నా తమ్ముడు ఉన్నందుకు, నా తమ్ముడు ఇచ్చినందుకు స్వీకరించబడదు. అదే నా తమ్ముడు లేకపోతే, నేనే ఇచ్చిండుంటే ఖచ్చితంగా చచ్చినట్టుగా దేవుడు తీసుకునేవాడు కదా అన్న ఆ ఫీలింగ్లోకి వచ్చేసి ఏమండి మాట్లాడుతూ వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. ఎంత ఘోరం చేశాడంటే, తన తమ్ముడు, తన తోబుట్టు, ఒకే గర్భము గుండా వచ్చిన రక్త సంబంధము కలిగిన తమ్ముడినే చంపడానికి సిద్ధపడ్డాడు. ఏమంటే వాడి మీద పడ్డాడట. వాడి మీద పడి పొలంలో వాడిని ఏం చేశాడట? చంపేశాడట. చంపేసిన తర్వాత చేస్తున్న పని ఏంటి అని ఆలోచిస్తే 9వ వచనం చూడండి, ఎంత అద్భుతమైన మాట అంటే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనేను. నేను కాపలాదారున్నా, నేను నా తమ్ముడికి నేను కాపలా ఉన్నా, నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అంటాడు. ఏమంటే దేవుడు మాట్లాడడం చూడండి. అర్పణ అర్పించగానే ఆదాము అవ్వలతో తప్పు చేసినంత వరకు, తప్పు చేయలేనంత వరకు దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. మరలా వీళ్ళ తప్పు చేసిన తర్వాత మరలా కయ్యనుతో మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నాడు బాబు నీ తమ్ముడు కయ్యను? హేబేలు ఎక్కడా అని అడుగుతుంటే, ఏమో నాకు తెలీదు, నేను ఎరగను. బొంకడం, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం. పాపాన్ని కప్పుకున్నావా, ఒప్పుకున్నావా? వీడు చేసిన తప్పు ఎంత ఘోరమని ఆలోచిస్తానండి. తన తమ్ముడినే, కోపం వచ్చేస్తుంది కదా, తన తమ్ముడినే ఏం చేశాడు? చంపేశాడు. చంపేస్తే మరలా దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఎక్కడున్నాడు నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని అడగగానే, నేనెరగను, నా తమ్ముడికి నేను కావలివాడనా? నేనేమన్నా సెక్యూరిటీయా? నేనేమన్నా బాడీ గార్డా? నేనేమన్నా కాపలాదారున్నా అని దేవుడిని అడుగుతుంటే, ఏమన్నా దేవుడు ఏమని మాట్లాడు? అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెడుతుంది. నిరపరాధి, నీతిమంతుడు, దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించిన నీతిమంతుడైన భక్తుణ్ణి నువ్వు చంపావు. ఇదిగో నీ తమ్ముని రక్తము ఇదిగో నేలలో నుండి ఇదిగో నాకు మొర్ర పెడుతుంది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడుదువు. నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది దాని సారము ఇక మీదట నీయదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దిగంబరువై దేశదిమ్మరివై ఇందువనెను. ఆదామవ్వలు తప్పు చేస్తే భూమిని శపించాడు. కయ్యను తప్పు చేస్తే మరలా భూమిని శపిస్తున్నాడు. ఏమని? అంతవరకు కొద్దిగా సారం ఇచ్చేది, ఈసారి ఇంకా సారము ఇవ్వకుండా చేస్తాడు. భూమి సారం ఇవ్వదేక. నువ్వు దేశాలంట తిరుగుతావు. ఎలా తిరుగుతావు? దేశ దిమ్మరివై తిరుగుతావు. అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు దిమ్మరివై ఎందువు. కావున నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపునని యెహోవాతో అనెను. జాగ్రత్తగా భయపడిపోతాడక. ఇక్కడ ఈ ప్రదేశం నుంచి ఏమవుతాడక? దేశ దిమ్మరంటే ఎక్కడ స్టాండర్డ్గా ఉండడు. దేశ దిమ్మరిగా తిరగడం ప్రారంభించాడు. ఎందుకంటే తమ్ముడిని చంపాడు. దేవుని శాపానికి గురైపోయాడు. ఇక మీదట నువ్వు భూమిని సేద్యపరిస్తే భూమి సారం ఇవ్వదిక. నువ్వు దేశ దిమ్మరిగా తిరుగుతావు. అంత ఉన్నదే నలుగురు. జాగ్రత్తగా ఆలోచించండి. ఉన్నదే నలుగురు అండి. ఆదాము, అవ్వ, కయ్యను, హేబేలుని చంపేశాడు.
హేబేలుని చంపేశాడు, ముగ్గురే ఉన్నారు. ముగ్గురులో వీడు చేసిన దౌర్భాగ్యపు స్థితిని బట్టి వీడు ఏమవుతున్నాడు? దేశదిమ్మరి పోతున్నాడు. ఎక్కడ పోతున్నాడో తెలియదు, అడ్రస్ లేదు. ఇక తిరుగుతున్నాడు. ఎవడైనా కనుక్కుంటే వీడు హేబేలుని చంపిన వాడు వీడే అని కనుక్కుంటే వాడిని చంపేస్తారో మన ప్రాణభయం. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎంత అద్భుతంగా ఉందో. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరివై ఇందువు. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో ప్రాణ భయంతో. ఇక నన్ను ఎవడైనా చంపేస్తాడేమో, సొంత తమ్ముడిని చంపేశాడు రా వీడు అంటే అడుంచుతారా? మొన్న ఒక 8 సంవత్సరాల పిల్లను, 8 సంవత్సరాలు నిన్న మొన్న జరిగిన 2 వారాలు అవుతుంది కరెక్ట్గా, 8 సంవత్సరాల పిల్లను, పసిపిల్లను ఏమండి ఒకడు పాడు చేసేసాడండి, మానభంగం చేశాడు, అత్యాచారం చేశాడు. గ్రామస్తులు వాడిని ఏమంటే కొట్టి చంపేశారండి. వాడిని కొట్టి ఏం చేశారు? చంపేశారు. మొన్న రీసెంట్గా జరిగింది న్యూస్లో. అదే విధంగా ఇలాగే నేను ఇక్కడే ఉంటే ఎవడొకడో నన్ను ఏం చేస్తాడో చంపేస్తాడు అని దేశ దిమ్మరిగా తిరగడం ప్రారంభించాడు. 1 జాన్, మొదటి యోహాను రాసిన పత్రిక 1 జాన్ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 3 chapter 12 verse. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. మనము ఎందుకు రాయించాడు ఇవన్నీ? ఆదాము గురించి మనకెందుకు, కయ్యూను గురించి మనకెందుకు, హేబేలుని గురించి మనకెందుకంటే ఇదిగో వాళ్ళు అటువంటి దౌర్భాగ్యపు స్థితుల్లో పాపము చేసి కప్పిపుచ్చుకున్నారు. ఇదిగో మీరు అలా ఉండొద్దు, ఆ విధంగా మీరు ఉండొద్దు అని చెప్పుచు మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి, సాతానికి సంబంధి, సాతానికి సన్నిహితుడు, సాతానితో సాంగత్యం చేసేవాడు, వాడు దుష్టిని సంబంధి. తన సహోదరుని చంపెను, తన రక్తాన్ని పంచుకుని పుట్టినవాడు, ఒకే గర్భము గుండా వచ్చిన వారు, ఒకే రక్త సంబంధిగా తన సొంత తమ్ముడనే చంపాడు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. వాడు అతనిని ఎందుకు చంపాడు? రీజన్ ఏంటి? కారణం ఏంటి? ఎందుకు చంపాడు అంటే ఏం చెప్తాడు? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే. నీతిమంతుడిని చంపేశాడు. నీతి కార్యము చేసినందుకు హేబేలుడు చంపాడు, నీతిమంతుడనే హేబేలుని చంపాడు. ఎందుకంటే వాని క్రియలు నీతి కలిగినవై ఉన్నవి హేబేలేవి, కయ్యూను క్రియలు చెడ్డవి, దుష్ట క్రియలు, దుష్ట ఆలోచన కలిగినవై ఉన్నవి. యోధా రాసిన పత్రిక జూడ్ ఉన్న 1వ అధ్యాయము జూడ్ 11వ వచనం. యోధా రాసిన పత్రిక 1:11. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. అయ్యో వారికి శ్రమ. ఏంటి శ్రమ? దుష్కార్యములు చేసే వారికి శ్రమ, దౌర్భాగ్యపు పనులు చేసే వారికి శ్రమ, సొంత తమ్ముండే చంపినందుకు వారికి శ్రమ. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. కయ్యూను ఏ మార్గాన్ని నడిచాడు? తమ్ముడిని చంపేయడానికి గల కారణం ఏంటండి? అసలు తమ్ముడు ఏమైనా నేరం చేశాడా? తమ్ముడు ఏమైనా ద్రోహం చేశాడా? తమ్ముడు ఏమన్నా ఇబ్బంది పెట్టాడా కయ్యూనుని, హేబేలుని? కయ్యూను నీతి కార్యము చేశాడు.
కయ్యేను మంచి పని చేశాడు, నీతి క్రియ చేసినందుకు కయ్యేనుని చంపేశారండి. హేబేలుని కయ్యేను చంపేశాడండి. ఎంత భయంకరమైన స్థితి ఆలోచించండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి. మనం అలా నడవకూడదు. సొంత తమ్ముణ్ణే చంపేసిన దౌర్భాగ్యపు స్థితి కలిగిన దుష్టుని సంబంధి ఎవరో కయ్యేను. కావున వాడు చేసిన నేరమును బట్టి దేవుడు వాడిని శపిస్తూ ఏమన్నాడు? నువ్వు దేశ దిమ్మరివై తిరుగుదువు, నువ్వు దేశ దిమ్మరివై తిరుగుదువు. ఆదాము తప్పు చేశాడు, హవ్వ తప్పు చేసింది. ఒప్పుకున్నారా అంటే ఒప్పుకోలేదు, కప్పుకున్నారు. కయ్యేను తప్పు చేశాడు, కయ్యేను ఒప్పుకున్నాడా అని ఆలోచిస్తే దేవుడు వచ్చి అడుగుతున్నాడు, కయ్యేను హేబేలు ఎక్కడా? హేబేలు ఎక్కడ ఉన్నాడు అంటే నేను ఎరగను, ఆడికేమన్నా నేనేమన్నా కాపలా ఉన్నా. ఎంత దారుణం అంటే దేవునితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని. ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి, వాడు ఆల్రెడీ దుష్టుడు వాడిలో ఆవహించాడు. దుష్టక్రియలు చేయడానికి తోడ్పడి పొలములో వారితో మాట్లాడుతుంటే, అరే తమ్ముడు నీ అర్పణ ఎందుకు అంగీకరించాడురా, నా అర్పణ అంగీకరించాడు లేకపోవడానికి కారణం ఏంట్రా అని అడిగి సరిదిద్దుకుని ఉండుంటే బాగుండేది. మనిషి మారాడండి. ఈరోజు ఉన్న సమాజం అందరూ క్రైస్తవుల్లో మార్పు ఉందనుకుంటున్నారా? లేదండి. ఈరోజు క్రైస్తవుల్లో మార్పు లేదు. మారవలసిన మనిషి మారట్లేదు. కానీ దేవుడే ఏమవుతున్నాడు? మార్పు చెందుతున్నాడు. దేవుడు మారుతున్నాడు తప్ప మనిషి మారలేని స్థితికి వచ్చేస్తాడు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి. కారణం ఏంటంటే కయ్యేను ఎవరి సంబంధి? కయ్యేను ఎవరి సంబంధి అట? దుష్టుని సంబంధి. వాడు దుష్ట సంబంధి. వాడు దుష్టుని సంబంధి. తన సహోదరుని చంపాను. ఎందుకు చంపాడు? సహోదరుని ఎందుకు చంపాడు? ఎవరిని ఎందుకు చంపాడంటే తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. అంటే నీతిమంతుణ్ణి చంపేసాడు. కప్పుకున్నారు, వెళ్ళవు శిక్షకు అర్హులైపోయారు. పాపమును కప్పుకున్నావా? పాపమును ఒప్పుకున్నావా? దేవుని చిత్తమైతే 4వ భాగంగా వచ్చే వారం ఆలోచిద్దాం. అందరికీ వందనాలు. విత్తబడిన వాక్యం మన వినికిడిలో ఫలించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం.